హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంక్రియం స్మరామి. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమ. ప్రియ భగవద్బంధులారా, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను వెల్లడి చేస్తున్నాం. 19/4/2026 నుండి 25/4/2026 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాము. ప్రథమంగా మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. ఈ రాశిలో రవి ఉచ్చస్థితిలో ఉండడం, ధనాధిపతి శుక్రుడు ధనస్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశి వారికి ఈ వారం అంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఖర్చుల విషయంలో మాట తొందరపాటు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ప్రోత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి ఎందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. రాశ్యాధిపతి శుక్రుడితో సహా 3 శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం ముప్పిడిగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నము కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు పూర్తయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు తొలగించుకుంటారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం ఆరోగ్యం అనే ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. రాశ్యాధిపతి బుధుడికి గురువుతో పరివర్తన జరిగినందువల్ల లాభస్థానంలో రవి ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన పనులు వ్యవహారాలన్నీ కొద్ది ప్రయత్నంతో పూర్తి అవుతాయి. ఇప్పుడు తీసుకునే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.
విద్యార్థులు చదువులలో దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. లాభస్థానంలో రాస్యాధిపతి చంద్రుడు శుక్రగ్రహాల యుతి వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక విషయాలలో ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిది. స్వల్పంగా అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. లాభస్థానంలో గురువు, భాగ్యస్థానంలో రాస్యాధిపతి రవి, దశమ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా వారం రోజుల జీవితం నల్లేరుకాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక ఆస్తి వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులకు సహాయపడతారు. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమ పడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. రాస్యాధిపతి బుధుడికి గురువుతో పరివర్తన ఏర్పడినందువల్ల భాగ్యస్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొన్ని శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చాలా వరకు చేతికి అందుతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆర్థిక లావాదేవీలలో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. రాస్యాధిపతి శుక్రుడు సప్తమంలో బాగా అనుకూలంగా ఉండటం, భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల వారమంతా ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి
ఉద్యోగ వ్యాపారాలలో రాబడి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు షేర్ల మీద భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు చదువులలో విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో దూసుకుపోతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. పంచమ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుడు, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాధ్యతలు పెరగడంతో పాటు తప్పకుండా పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షష్ఠ స్థానంలో రవి ఉచ్చస్థితి వల్ల గౌరవ మర్యాదలకు, మంచి పరిచయాలకు లోటు ఉండదు. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉన్నది. తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు కొంత శ్రమతో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. సప్తమ స్థానంలో రాస్యాధిపతి గురువు సంచారం, పంచమ స్థానంలో రవి ఉచ్చస్థితి వల్ల వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవహారాలలో మీ నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలన్నీ సందర్శిస్తారు. విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. తృతీయంలో శని బుధులు, పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అనుకోకుండా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నది. ఊహించనంత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఏల్నాటి శని ప్రభావం వల్ల
ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలలో శ్రమధిక్యత ఉంటుంది. పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉన్నది. అధికారుల నుంచి ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి నుంచి సలహాలు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ రాశికి ప్రస్తుతం కుజ, గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆశించిన స్థాయిలో సఫలం అయ్యే అవకాశం ఉన్నది. ఆశించిన స్థాయిలో చేతికి ధనం లభించే అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు చదువులలో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగుతాయి. ఓం నమ శివాయ చ నమ శివాయ. ద్వాదశ రాశుల యొక్క ఫలితములను మనం 25 వరకు తెలియజేసాం. తదుపరి మరల 26వ తారీఖున కలుసుకుందాము. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.